ఉండే. ఇందులో 576 మంది విద్యార్థులు హాల్ టికెట్లు పరీక్ష రాస్తే ఉదయం 10:30 నుంచి 1 గంట లోపల పరీక్షలు నిర్వహించాలి. కానీ 90 మంది విద్యార్థులను 1 నుంచి 3:30 వరకు పరీక్షలు రాపిచ్చిండ్రు. 10:30కు మొదలయ్యి 1 గంటకు పరీక్షలు పూర్తి చేసి ప్రశ్నాపత్రాలు జవాబు పత్రాలను తీసుకొని 1ంటికి పరీక్షా కేంద్రాలను మూసేయాల్సిన నిర్వాహకులు 1 నుంచి 3:30 వరకు లాలాగూడ హైదరాబాదులో ఉన్న ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్లో 1 నుంచి 3:30 వరకు కొంతమందిని ప్రత్యేకంగా కూర్చోబెట్టి దాదాపుగా 90 మందితో ప్రత్యేకంగా కూర్చోబెట్టి ప్రత్యేకంగా పరీక్షలు రాసిండ్రు అని 21 అక్టోబర్ నాడే ఆదాబ్ హైదరాబాద్ అనే పత్రిక ప్రముఖంగా వార్తలు రాసింది. వీటి వివరాలతో కూడుకున్న పూర్తి వివరాలు, ఫోటోలు, వీటన్నిటిని చూసి ప్రగతి భవన్ దీనికి సమాధానం చెప్పాలని పెట్టి స్పష్టంగా ఆదాబ్ హైదరాబాదులో పరీక్ష నిర్వహణ విధానాన్ని, పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలను, దీనికి కారణమైన వ్యక్తులను ఉటంకిస్తూ ఆదాబ్ హైదరాబాద్ అనే పత్రిక అక్టోబర్ 21 నాడే స్పష్టంగా దీనికి సంబంధించి వార్తలు రాయడం జరిగింది. రాయడమే కాదు, దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఇన్ఛార్జ్ స్కూల్ టీచర్లను, అక్కడ ఉన్న తహసీల్దార్ను, ప్రతి వాళ్ళు నేను కాదు పైన వాళ్ళు, నేను కాదు పైన వాళ్ళు అని చెప్తే చివరికి హైదరాబాద్ డిస్టిక్లో మొత్తం పరీక్షలకు బాధ్యుడైన హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్ను, అప్పుడు అమయ్ కుమార్ కలెక్టర్ దృష్టికి కూడా స్పష్టంగా తీసుకెళ్లడం జరిగింది. ఆ కలెక్టర్ గారు 4 రోజుల తర్వాత రియాక్ట్ అయ్యి అనుకోకుండా కొన్ని తప్పిదాలు జరిగినాయని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన, ఆయన స్టేట్మెంట్ను కూడా ఆదాబ్ హైదరాబాద్ అనే పత్రిక కలెక్టర్ గారి వాంగ్మూలం కూడా, అంటే ఇందులో తహసీల్దార్ గారి వాంగ్మూలం, ఆ ఎగ్జామ్స్ ఇన్విజిలేటర్స్ ఆ ఇన్ఛార్జ్ వాంగ్మూలం, తహసీల్దార్ వాంగ్మూలం, ఈ మొత్తం పరీక్షల్ని పర్యవేక్షించాల్సిన హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్ గారి వాంగ్మూలం కూడా స్పష్టంగా ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో రాసిండ్రు. ఇప్పుడు నేను ఏఆర్ శ్రీనివాస్ గారిని అడుగుతున్నా, ఇంత స్పష్టంగా ఎన్నికల నిర్వహణలో లోపాలు జరిగినాయి, ఈ లోపాలు కూడా ఏ విధంగా జరిగినాయో కూడా ఇంత స్పష్టంగా ఒక ప్రముఖ పత్రికలో ఇంత తాటిగా ఇంత పెద్ద అక్షరాలతో వార్తలు రాసి దీనికి సంబంధించిన అధికారులను కూడా కలిసి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు కూడా ఇందులో రాసినప్పుడు 13-14 తారీఖులో నియామకం జరిగిన ఏఆర్ శ్రీనివాస్ సిట్ ఉన్నతాధికారి ఈరోజు 11 రోజులైంది. ఎక్కడ కూడా ఈ అంశాలను ప్రస్తావించడం కానీ, ఈ అంశాల మీద విచారణ చేయడం కానీ, ఈ 90 మంది ఎవరు, వీళ్ళ హాల్ టికెట్లు ఏంది, వీళ్ళకి వచ్చిన ర్యాంక్ ఏది, వీళ్ళ ఊరేంది, వీళ్ళ పేరేంది, వీళ్ళకి వచ్చిన మార్కులు ఏంటివి, వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు, అసలు ఉదయం 10:30 నుంచి 1 గంటకు రాయాల్సిన పరీక్షలు 1 గంట నుంచి 3:30 గంటల వరకు తర్వాత అందరు రాసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ప్రత్యేకంగా కూర్చొని పరీక్షలు రాస్తే ఇది పూర్తిగా విరుద్ధము. ఇంత విరుద్ధంగా ఇంత ప్రముఖంగా రాసినప్పుడు చైర్మన్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్ గారు కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలను ఎందుకు రద్దు చేయలేదు అంటే ఇంత లోపభూయిష్టంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అధికారులు, కలెక్టర్లు, తహసీల్దారులు, ఇతర అధికారులు లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించిన విషయం వెలుగులోకి వచ్చి ఇంత ప్రముఖ పత్రికలలో తాటికాయంత అక్షరాలతో రాస్తే తక్షణమే ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు స్పందించలేదు చంద్రశేఖరరావు గారు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారికి బాధ్యత లేదా? 30 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షలు, అది కూడా ఉన్నతాధికారులను నియామకం చేసే పోటీ పరీక్షల్ని పారదర్శకంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించకపోవడమే కాదు, ఆ వివరాలన్నీ కూడా పత్రికలలో తాటికాయంత అక్షరాలలో వచ్చిన తర్వాత తక్షణమే దీని మీద విచారణ చేపట్టి అసలు సిట్ వేయాల్సిందే ఆనాడు.
ఇవాళ కాదు, ఆనాడు అక్టోబర్ 16 నాడు మీరు నిర్వహించిన పరీక్షలలో లోపాలు ఉన్నాయని ఎప్పుడైతే ఈ వార్తలు బయటకు వచ్చినాయో దానికి సంబంధించి కలెక్టర్లు, తహసీల్దారులు వీళ్ళందరూ పొంతనలేని సమాధానాలు ఇచ్చిండ్రో నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి వ్యవహారంతో సంబంధం లేకపోతే అక్టోబర్ 16 నాడే వారి దృష్టికి వచ్చిన మరుక్షణం పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలోనే స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంల నియామకం చేసి కారకులను తక్షణమే అరెస్టు చేసి పరీక్షలను రద్దు చేయాల్సింది రద్దు చేయకుండా కొనసాగించిండ్రు అంటే చైర్మన్ గారు, సెక్రటరీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తప్పిదాలకు కారణం కాదా? ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దీని నుంచి తప్పించుకుంటుంది, మాకు బాధ్యత లేదు అని కేటీఆర్ గారు మాట్లాడతారు? నాకు సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. అటానమస్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తుంది అంటారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినప్పుడు నిర్వహణ ప్రక్రియ అటానమస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తుంది. కానీ అవకతవకలు జరిగినప్పుడు దాని మీద విచారణకు ఆదేశించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించకుండా తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేసిందో ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యము. ఈ వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చిందంటే ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇందులో భాగస్వామ్యం ఉన్నది. ఇది మా నిర్దిష్టమైన ఆరోపణ. ఇక ఇప్పుడు ప్రశ్నాపత్రాలు లీక్ అయిన దాంట్లో కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు, మేమే